సాదర నమస్తే. ప్రాంత ఘోష్ వర్గ మన నెల్లూరు జిల్లాలో జరిగినది 2026-29 గత నెల నుంచి ఈరోజు ఇప్పటి వరకు నిర్వహింపబడింది. ఇందులో ప్రాంతం మొత్తం నుండి 30 స్థలాల నుండి స్వయం సేవకులు ఘోష్ వాదకులుగా శిక్షణ పొందినారు. 20 జిల్లాల నుంచి పాల్గొన్నారు. మొత్తం వాదకుల సంఖ్య 31, 100, ఆనక్ 32, శంఖ 17, వేణు 82, శిక్షకులు 21 మంది పాల్గొన్నారు. అదేవిధంగానే ఈ వర్గ వ్యవస్థ సంబంధించి 15 మంది వర్గలో ప్రబంధకులుగా పనిచేశారు. ఈ వర్గలో అఖిల భారతీయ అధికారి మాననీయ శ్రీ ఓకే మోహన్జీ గారు పాల్గొన్నారు. అదేవిధంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారకులు శ్రీ ఆదిత్య గారు మార్గదర్శనం చేశారు. బౌద్ధిక్ ముందుగా వందన సమర్పణ ఉంటుంది, తర్వాత అమృతవచనం వైయక్తిక్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఘోష్ వర్గను నిర్వహించుకోవడానికి గత నెల ఏప్రిల్ 29వ తేదీన ఈ నెల మే 14 వరకు మనకి వసతి ఇచ్చినటువంటి ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి మరియు వర్గ నిర్వహణకు వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నెల్లూరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పథ సంచలనానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి, ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకు, ఈ సార్వజనికోత్సవానికి జరుపుకోవడానికి ఈ ప్రాంగణాన్ని ఇచ్చినటువంటి శ్రీ సర్వోదయ కళాశాల యాజమాన్యానికి, ఈ కార్యక్రమానికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను సహకరించినటువంటి అందరికీ పేరు పేరున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నెల్లూరు నగర తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమృతవచనం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలా అన్నారు: సుఖాలన్నీ మర్చిపోయి దేశం కోసం ఎంతటి కష్టాన్నైనా సహించడానికి సిద్ధంగా ఉండాలి. భుజం భుజం కలిపి ముందుకు నడవండి. దేశం పిలుస్తోంది, రక్షించడం మన విధి. వైయక్తిక్ గీత్. శతవసంత పథమునందు ప్రవహించే గంగ ఇది, సంఘటనమే ధ్యేయముగా సాగుతున్న సంగమిది. చలిచి మల్లె కాదు మనం ఛత్రపతుల వారసులం, ఘన పౌరుష శౌర్యముల కాంతులొలుగు కలికలం. వీరవ్రతము పదము చూపు భారతాంబరథము నడుపు, వీరవ్రతుల పదము చూపు భారతాంబరథము నడుపు. కటిబద్ధత నేర్పబడి భగవద్వజ సన్నిధి, శతవసంత పదమునందు ప్రవహించే గంగ ఇది. సంఘటనమే ధ్యేయముగా సాగుతున్న సంగమిది. పెను తుఫాను ప్రళయాలకు ఎదురొడ్డిన శాకలం, ప్రతిక్షణము సేవ కొరకు పరితపించు సైనికులం. కులమతాల కంచె చెరిపి హిందూ బంధువంటూ, కులమతాల కంచె చెరిపి హిందూ బంధు
పంచు శతవసంత పదమునందు ప్రవహించే గంగ ఇది. సంఘటనమే ధ్యేయముగా సాగుతున్న సంగమిది. దేశభక్తి రక్తి నిమ్ము, స్ఫూర్తి నింపు, యుక్తి నిమ్ము. విశ్వగురువుగా చేసెడి సంఘ కార్యశక్తి నిమ్ము. మది స్వరాష్ట్ర స్వాభిమాన సారమించు సంగమిది. మది స్వరాష్ట్ర స్వాభిమాన సారమించు సంగమిది. లక్షగమన సంకల్పము హృదిన నింపు భారతి. శతవసంత పదమునందు ప్రవహించే గంగ ఇది. సంఘటనమే ధ్యేయముగా సాగుతున్న సంగమిది. శ్రీ ఆదిత్య గారిని భౌతికాలంశం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.